నిన్న సాయంత్రం బయట అడుగుపెట్టినప్పుడు గాలెలా ఉందో గమనించారా? ఏదో మూసేసిన ప్రెషర్ కుక్కర్లో ఉడికిపోతున్న ఫీలింగ్. ఇది జస్ట్ మామూలు ఎండ కాదండీ, మన కంటికి కనిపించకుండా అదృశ్యంగా మనపై దాడి చేస్తున్న ఒక సైలెంట్ డిజాస్టర్. వరదలొస్తే కళ్ళకు కనిపిస్తాయి, కానీ ఈ హీట్ వేవ్ మనం తెలుసుకునేలోపే ప్రాణాల మీదకు తెచ్చుతుంది. అసలు మన చుట్టూ ఏం జరుగుతోంది? ఈ భయానకమైన వేడి వెనుకున్న అసలు నిజాలేంటి? ఈ ఎక్స్ప్లెయినర్లో చాలా క్లియర్గా, డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ముందుగా టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇమాజిన్ చేసుకోండి, ఏక్యూఐ వాళ్లు రీసెంట్గా ప్రపంచంలో అత్యంత వేడిగా ఉన్న 100 నగరాల లిస్టు రిలీజ్ చేశారు కదా. ఆ 100లో మన ఇండియాలో ఎన్ని సిటీస్ ఉండుంటాయని మీరనుకుంటున్నారు? ఒక 50, 60, పోనీ 80 సిటీస్ అయ్యుంటాయా? 97. అవును, అక్షరాల 97. ఈ నంబర్ వింటేనే వణుకు పుడుతోంది కదా. ప్రపంచంలోని టాప్ 100 హాటెస్ట్ సిటీస్ తీసుకుంటే అందులో 97 కేవలం మన ఇండియాలోనే ఉన్నాయి. బీహార్లోని ససారంలో 48 డిగ్రీలు, మన వరంగల్లో చూస్తే 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశవ్యాప్తంగా దాదాపు 60 నగరాల్లో 46 డిగ్రీల కంటే ఎక్కువ వేడి రికార్డవడం మనం ఎదుర్కొంటున్న ఈ అతిపెద్ద క్రైసిస్కి ఒక కఠోరమైన నిదర్శనం. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ భయంకరమైన వేడి వెనక దాగి ఉన్న ఆ రాక్షసుడు ది ఎల్ నీనో ఎఫెక్ట్. ఈ పదం మీరు వార్తల్లో చాలాసార్లు వినే ఉంటారు. స్పానిష్ భాషలో ఎల్ నీనో అంటే ద క్రైస్ట్ చైల్డ్ అని అర్థం. క్రిస్మస్ టైంలో వచ్చే వెచ్చటి సముద్ర ప్రవాహాల వల్ల మత్స్యకారులు దీనికి ఆ పేరు పెట్టారు. సింపుల్గా చెప్పాలంటే ఇది పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఒక వాతావరణ మార్పు. సముద్రం ఉపరితలం అసాధారణంగా వేడెక్కడం వల్ల భూమిమీద వాతావరణం మొత్తం అల్లకల్లోలమైపోతుంది. దీన్ని ఇంకాస్త అర్థమయ్యేలా చూద్దాం. నార్మల్గా అయితే సముద్రపు గాలులు వేడి నీటిని పశ్చిమం వైపు నెట్టి మేఘాలను, వర్షాలను మన ఇండియాకి తీసుకొస్తాయి. అదే మనకి ప్రాణాధారం. కానీ ఎల్ నీనో ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఈ గాలులు బాగా వీకైపోతాయి. దాంతో ఆ తేమంతా సౌత్ అమెరికా వైపే ఆగిపోతుంది. రిజల్ట్, మన ఇండియాకి వర్షాలకు బదులుగా కేవలం డ్రైగాలి, విపరీతమైన వేడి మాత్రమే మిగులుతాయి. అయితే కేవలం ఎల్ నీనో వల్లే ఈ స్థాయిలో ఎండలు మండుతున్నాయా అంటే కాదు. ఈ వేడిని 10 రెట్లు పెంచుతున్న మల్టిప్లయర్స్ ఇంకొన్ని ఉన్నాయి. మనకందరికీ తెలుసు, క్లైమేట్ చేంజ్ వల్ల మన భూమి యావరేజ్గా 2 డిగ్రీలు అదనంగా వేడెక్కింది. దానికి తోడు తూర్పు, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో విపరీతంగా చెట్లను నరికేయడం వల్ల ఆ న్యాచురల్ కూలింగ్ సిస్టమ్ కాస్త నాశనమైపోయింది. ఇక సిటీల పరిస్థితైతే మరీ దారుణం. కాంక్రీట్ బిల్డింగ్స్, ఏసీలు, తారు రోడ్ల వల్ల ఏర్పడే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్తో పల్లెల కంటే సిటీలు ఏకంగా 2 నుండి 10 డిగ్రీలు ఎక్కువగా కాలిపోతున్నాయి. ఇక మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎండలకున్న సీక్రెట్ వెపన్స్. రాత్రిపూట వేడి, అలాగే భరించలేని ఉక్కబోత. చాలామందికి తెలియని పాయింట్ ఏంటంటే, పగటిపూట కన్నా రాత్రులు చాలా వేగంగా, చాలా దారుణంగా వేడెక్కుతున్నాయి. ఒక సమ్మర్లో చూసుకుంటే ముంబైలో 15 రోజులు, బెంగళూరులో 11 రోజులు, ఢిల్లీలో 6 రోజులు ఎక్స్ట్రా నైట్ హీట్ రికార్డయింది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఖమ్మం, సూర్యాపేట లాంటి నగరాలలో సాయంత్రం 6 గంటలవుతున్నా సరే టెంపరేచర్ 43 డిగ్రీల దగ్గరే లాక్ అయిపోతుంది. అంటే ఈ ముప్పు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో అత్యంత భయంకరమైన విషయం ఇంకోటుంది. రాత్రిపూట మినిమం టెంపరేచర్స్ కూడా చాలా చోట్ల 30 డిగ్రీలు దాటేస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని చెప్తోందంటే, ఇంట్లో టెంపరేచర్ 24 డిగ్రీలు దాటితే బాడీ విపరీతమైన స్ట్రెస్కి గురవుతుందట. పగలంతా వేడితో ఫైట్ చేసిన మన బాడీకి రాత్రిపూట కాస్త చల్లబడి రికవర్ అవ్వటానికి ఏమాత్రం ఛాన్స్ దొరకడం లేదు. ఎస్పెషలీ హార్ట్, డయాబెటిస్ పేషెంట్స్కి ఇది అక్షరాల ప్రాణాంతకం. ఇక వీటన్నిటికంటే డేంజరస్ స్టేజ్ వెట్ బల్బ్ టెంపరేచర్. అంటే వేడి, ఉక్కబోత రెండూ మిక్స్ అయినప్పుడు వచ్చే టెంపరేచర్ అన్నమాట. ఈ వెట్ బల్బ్ టెంపరేచర్ 35 డిగ్రీలు దాటిందంటే ఎంత ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్న మనిషి అయినా సరే చెమట ద్వారా బాడీని కూల్ చేసుకోలేడు. మీరు కదలకుండా నీడలో కూర్చొని ఏసీ లేని గదిలో నీళ్లు తాగుతున్నా సరే కొన్ని గంటల్లోనే ప్రాణాలు పోయే డేంజరుంది. నమ్మడానికి భయంగా ఉన్నా ఇది నిజం. ప్రస్తుతం ఇండియాలో దాదాపు 38 కోట్ల మంది ఈ డెత్ జోన్కి అత్యంత దగ్గరలో ఉన్నారు. ఇక ఈ హీట్వేవ్ వల్ల జరుగుతున్న హ్యూమన్ అండ్ ఎకనామిక్ టోల్, మానవ ఆర్థిక నష్టం ఎలా ఉందో చూద్దాం. ఈ ఎఫెక్ట్ ఎవరిమీదో కాదు, మన అన్నదాతల మీద చాలా దారుణంగా పడుతోంది.
పంజాబ్కి చెందిన ఓంకార్ సింగ్ అనే రైతు చెప్తున్న మాటలు వింటే నిజంగా గుండె తరుక్కుపోతుంది. ముందే ఎండలు రావడం వల్ల గోధుమ గింజలు బలహీనపడ్డాయి. 47 డిగ్రీల ఎండకి పచ్చినేల ఎండుభూమిలా మారుతోంది. పోని మోటార్లు వేసి నీరు పెడదామంటే కరెంటుండట్లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే వ్యవసాయ రంగం కుదేలైపోయి దేశంలో ఆహార ధరలు అమాంతం 5% దాకా పెరిగే అవకాశముందని ఎకనామిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇక్కడ ఇంకో షాకింగ్ నంబర్ 24.7 బిలియన్లు. అవును, కేవలం 2024 సంవత్సరంలో ఈ ఎండల వల్ల మన ఇండియా కోల్పోయిన వర్కింగ్ అవర్స్వి. వీధి వ్యాపారులు, రోజువారీ కూలీలు ఎండలో బయటికొచ్చి పనిచేయలేకపోతున్నారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే 2030 నాటికి ఇండియాలో ఏకంగా 3.5 కోట్ల ఫుల్ టైం ఉద్యోగాలు ఎండ దెబ్బకి ఆవిరైపోయే ప్రమాదముంది. ఇంత జరుగుతున్నా సరే మన సిస్టంలో ఎక్కడో పెద్ద గ్యాప్ కనిపిస్తోంది. అదేంటంటే ఇండియాలో హీట్ వేవ్ అనేది ఒఫీషియల్గా ఒక నేషనల్ డిజాస్టర్ కాదు. అంటే వరదలు, తుఫాన్లు వస్తే వచ్చే నేషనల్ ఫండ్స్ ఎండల బారిన పడిన వారికి రావు. ఇకపోతే 95% హీట్ యాక్షన్ ప్లాన్స్లో అసలు ఏ ఏరియాలో ఎవరికి ఎక్కువ రిస్క్ ఉందనే బేసిక్ అసెస్మెంట్ కూడా లేదు. దానికి తోడు 67% ప్లాన్స్లో మనమిందాక మాట్లాడుకున్న నైట్ హీట్, ఉక్కబోతనో కనీసం కన్సిడర్ కూడా చేయట్లేదు. ఇదొక పెద్ద సిస్టమిక్ ఫెయిల్యూర్ అని చెప్పక తప్పదు. డైరెక్ట్గా మన తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు ఎలా ఉందో ఇప్పుడు గమనిద్దాం. CEEW సంస్థ వాళ్ళ హీట్ రిస్క్ ర్యాంకింగ్స్ చూస్తే గత 50 ఏళ్ల డేటా ప్రకారం హీట్ రిస్క్లో మన ఆంధ్రప్రదేశ్ ఏకంగా ఇండియాలోనే నంబర్ 1 ర్యాంక్లో ఉంది. ఇది నిజంగా ఒక అలార్మింగ్ సిగ్నల్ కదూ. అలాగే తెలంగాణ కూడా హై రిస్క్ జోన్లో టాప్ 10లో 8వ స్థానంలో నిలిచింది. మన 2 రాష్ట్రాల్లో అత్యధికంగా హీట్ వేవ్ డేస్ రికార్డ్ అవుతూనే ఉన్నాయి. అంటే ఈ డేంజర్ మన ఇంటి ముందు అక్షరాల పడిగాపులు కాస్తోందన్నమాట. ఇది ప్రాణాల మీదకు ఎంత వేగంగా వస్తుందో చూడండి. కేవలం ఈ సీజన్లో మే 19 నాటికే ఆంధ్రప్రదేశ్లో 325కు పైగా హీట్ స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. అది కేవలం రిపోర్ట్ అయినవి మాత్రమే సుమా. ఇందులో 300 కేసులు మే మొదటి 3 వారాల్లోనే వచ్చాయంటే ఈ సైలెంట్ మాన్స్టర్ పంజాబ్ మన మీద ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన సర్వైవల్కి ఉన్న ఆర్మరేంటి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ప్రాణాలను నిలబెట్టుకోవాలంటే బేసిక్గా ఈ 3 స్టెప్స్ ఖచ్చితంగా పాటించి తీరాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీకు దాహం అనిపించినా అనిపించకపోయినా సరే కంటిన్యూస్గా ORS, మజ్జిగ లేదంటే నిమ్మకాయ నీళ్లు తాగుతూ బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుకోండి. సెకండ్, ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకండి. ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండండి. థర్డ్ పాయింట్, ఒకవేళ మీకు కండరాల నొప్పులు, విపరీతమైన చెమట లేదా కళ్ళు తిరగడంలాంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ఏమాత్రం లైట్ తీసుకోకండి. వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇది మనందరి సామాజిక బాధ్యత. మనమొక 10 నిమిషాలు బయటుండటానికే భయపడిపోతున్నాం. కానీ ఆ మండుటెండలో మనకోసం 10 నిమిషాల్లో ఫుడ్ తెచ్చే డెలివరీ బాయ్స్, ఉపాధి కోసం రోడ్డు పక్కన నిలబడే వీధి వ్యాపారులు అక్షరాల కాలిపోతున్నారు. వాళ్లు అడిగినా అడగకపోయినా ముందు వాళ్లకొక గ్లాస్ వాటర్ ఆఫర్ చేయండి. ఒక 5 నిమిషాలు మీ నీడలో కూర్చొని రెస్ట్ తీసుకోనివ్వండి. ఆ చిన్న సాయం వాళ్ల ప్రాణాలను నిలబెట్టొచ్చు. అలాగే ఆ దేవుడు నోరివ్వని మూగజీవాలను కూడా మనం అస్సలు మర్చిపోకూడదు. ఈ ఎండల తీవ్రత వాటికి కూడా అంతే నరకాన్ని చూపిస్తోంది. దయచేసి బయట తిరిగే కుక్కల కోసం మీ ఇంటి ముందు చిన్న గిన్నెలో కొంచెం నీళ్లు పెట్టండి. పక్షుల కోసం బాల్కనీలోనో చెట్ల దగ్గరో నీళ్ల కుండలుంచండి. వీలైనంతవరకు వాటికి కాస్త నీడను కల్పించండి. ఈ విపత్తులో వాటికి మనమే ఏకైక ఆసరా. ఫైనల్గా ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. కంటికి కనిపించని ఈ విపరీతమైన హీట్ మాన్స్టర్ మనపై అటాక్ చేస్తున్న ఈ టైంలో మనలో అత్యంత బలహీనంగా ఉన్నవారిని కాపాడుకోవడానికి మన మానవత్వం ఎలా ముందుకొస్తుంది? ఈ విపత్తును ఎవ్వరికీ వారు కాదు, మనం కలిసి మాత్రమే ఎదుర్కోగలం. జాగ్రత్తగా ఉండండి, పక్కవారిని జాగ్రత్తగా చూసుకోండి.